హలో అందరికీని. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో, మార్నింగ్ నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మార్కెట్ వ్యూ ఏంటి? ఎలా మూవ్‌మెంట్ అవుతదని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సారీ, చిన్న డిస్టర్బెన్స్ ఇది. మార్నింగ్ నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. బట్ 15 ఆల్రెడీ మీకు హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోవర్ టైమ్ ఫ్రేమ్‌కి ఎలా తీసుకోవాలనేది ప్రీవియస్ నిన్నటి వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను. ట్రెండ్ ఏంటి? హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో అండ్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం తీసుకునే ట్రెండ్ ఎలా ఉంటుంది? ఎక్కడి వరకు తీసుకోవచ్చు అని చెప్పి. సో, స్పెసిఫిక్‌గా ఇది మన లాస్ట్ లోవర్‌లో పాయింట్. అండ్ ఇదంతా ఇండ్యూస్‌మెంట్. పైన ఉండేది ఇండ్యూస్‌మెంట్. దాని తర్వాత ఇక్కడి నుంచి మనం ఈ లోవర్ హై అనేది ఏదైతే మెన్షన్ చేశానో అక్కడి నుంచి ఇక్కడి వరకు ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే మన ఈక్విలిబ్రియం పాయింట్ ఇక్కడ వస్తుంది. పర్పుల్ లైన్ ఏదైతే పెట్టానో అక్కడి వరకు మార్కెట్ వచ్చిన తర్వాత ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే ఇక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు అని మనం ఒక వ్యూ పెట్టుకున్నాం బీరీస్ సైడ్‌కి. సో, అప్పటి వరకు రీబాలెన్సింగ్ చేసుకోవడానికి మార్కెట్ అనేది పైకి వెళ్తది కరెక్షన్‌కి. సో, అదే పాయింట్‌లో మార్కెట్ అనేది మూవ్‌మెంట్ అవుతుంది పైకి. సో, మనం ఇప్పుడు లోవర్ టైమ్ ఫ్రేమ్ 15 మినిట్స్‌లో మన హైయర్ టైమ్ ఫ్రేమ్ ఇంట్రాడేకి చేయాల్సిన దాంట్లో మనకి ఇదే లాస్ట్ స్వింగ్ హై. అండ్ ఇందులో ఈ మధ్యలో మొత్తం అసలు ఒక చిన్న పుల్ బ్యాక్స్ కూడా లేదు. సో, మనం ట్రేడ్స్ తీసుకోవడానికి ఎటువంటి రెసిస్టెన్స్ గానీ మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో, మనం అలాంటప్పుడు మనకి ఏ టైమ్ ఫ్రేమ్‌లో అయితే లేదో దానికంటే హైయర్ టైమ్ ఫ్రేమ్ వెళ్లి యూజ్ లేదు. మనకి 15 మినిట్స్‌లోనే ఒక 3 క్యాండిల్స్‌లోనే ఒక చిన్న ఒక లెగ్ క్రియేట్ అయిపోయినప్పుడు దీనికంటే హైయర్ టైమ్ ఫ్రేమ్ లైక్ 1 హార్ ఆర్ 4 అవర్స్, 1 డేలోనే మనకి క్యాండిల్స్ ఒకటో, రెండో కనిపిస్తది. సో, యూజ్ లేదు. దానికంటే కొద్దిగా లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎళ్లి మనం స్వింగ్స్ ఫైండ్ ఔట్ చేద్దాం. సో, నిన్న కూడా అదే చేశాము. ఒక్క నిమిషం. ఓకే. సో, 5 మినిట్స్‌లో నిన్న మనం ఎంట్రీస్ తీసుకున్నాం. 5 మినిట్స్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌గా పెట్టుకున్నాం. ఎందుకంటే ఒక కంప్లీట్ ఈ లెగ్ అంతానే 800 పాయింట్స్, 850 పాయింట్స్ ఇదంతా ఒక లెగ్. చూపిస్తాను. సో, మార్కెట్ ఎక్కడి నుంచైతే స్వింగ్ క్రియేట్ అయిందో 15 మినిట్స్‌లో చూసినట్టయితే ఆల్మోస్ట్ 855 పాయింట్స్ ఉంది. సో, 855 పాయింట్స్ లోపల మనం ట్రేడ్ చేయడానికి అవ్వదా అంటే అవుతది. అది మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ప్రకారం చూసుకోవాలనమాట. బట్ ఒక విధంగా అది రిస్కే. బట్ ఇన్ కేస్ మీకు ఐడియా ఉంది అంటే మీరు చెయ్యొచ్చు. సో, ఇప్పుడు నేను నిన్న ఈరోజు మార్నింగ్ ఒక ట్రేడ్ తీసుకున్నా. నా వ్యూ ఏదనేదైతే ఉందో అది పైకి తీసుకెళ్ళాలని. బట్ మార్నింగ్ మీరు చూసినట్టయితే ఈ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత ప్రీవియస్ డే హై అండ్ లోలో కూడా లిక్విడిటీ ఉంటదని చెప్పి చాలా సార్లు మీకు మెన్షన్ చేశాను. అండ్ ప్రీవియస్ డే హైని ఇది స్వీప్ చేసింది. అంటే స్వీప్ అంటే దానికంటే కొద్దిగా పైకి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ పైనున్న లిక్విడిటీ ఏదైతే సెల్లర్స్ లిక్విడిటీ ఉంటదో అది కలెక్ట్ చేసుకున్నాక క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. నేను లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్ళి సేమ్ ఇదే. ఓకే. సో, లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఒక సప్లై ఉంది ఇంటర్నల్‌గాన. ఆ సప్లైని హోల్డ్ చేసి ఇక్కడికొచ్చిన తర్వాత ఒక చిన్న ఒక 10, 5 పాయింట్స్‌తోనే నేను ఎంట్రీ తీసుకున్నాను. సో, రిస్క్ తీసుకొని ఇక్కడి నుంచి నేను నా 5 మినిట్స్‌లో ఇక్కడ ఒక డిమాండ్ ఉంది ప్రీవియస్‌గాన. ఆ డిమాండ్ వరకు నేను మిటిగేషన్‌కి మాత్రమే తీసుకున్నాను. బ్రేక్ చేయడానికని కాదు, మిటిగేషన్ వరకు మాత్రమే 100 పాయింట్స్‌లోనే. సో, నాకు ఒక 45 పాయింట్స్, 50 పాయింట్స్ తీసుకున్నాను. గ్రాబ్ చేశాను. ఇంకా ఎగ్జిట్ అయిపోయాను అంతే. మార్నింగ్ నుంచి ఇంక ఏ ట్రేడ్స్ తీసుకోలేదు. అవైలబుల్‌గా లేను. బట్ ఇప్పుడు లాస్ట్ ఒక 1 అవర్ నుంచి, 1 ½ అవర్ నుంచి నేను చూస్తున్నాను మార్కెట్ కంప్లీట్‌గా కన్సల్టేషన్‌లో ఉంది. సో, ఇప్పుడు నేను ట్రేడ్ తీసుకున్నానంటే మళ్ళీ 5 మినిట్స్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌ని నేను మెన్షన్ చేసుకుంటాను. ఇంకోటి నిన్నటి సినారియో కూడా మెన్షన్ చేస్తాను. నిన్నటి నిన్నటి నిన్నటిది ఇది మన సప్లై. ఓకే. ఈ క్యాండిల్‌లో మన సప్లై ఉంది. ఇది అన్‌మిటిగేటెడ్ పోర్షన్ కాబట్టి ఇంకా ఇంత పోర్షనే పెట్టుకున్నాను. నిన్నటి వీడియోలో ఏం చెప్పాను? ఇక్కడికొచ్చిన తర్వాత అంటే ఈ సప్లై ఇక్కడి నుంచి హోల్డ్ చేసి మళ్ళీ ఫాల్ చేయడానికి కిందకెళ్ళింది. బట్ ఇక్కడ ఏదైతే ప్రీవియస్ స్వింగ్ ఉందో ఆ లో కూడా హోల్డ్ చేసి పైకి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత మనకేం అర్థమైంది? ఈ సెల్లర్స్ అనే దాంట్లో ఇంత పొటెన్షియల్ లేదు. ఈ లో బ్రేక్ చేయడానికి ఇంత దగ్గరికొచ్చిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుందంటే ఎక్కడో ఒక దగ్గర సప్లై వీక్‌గా ఉన్నారని చెప్పి. ఇన్ కేస్ ఈ హైని అంటే ఈ హైని మాత్రమే బ్రేక్ చేసి బట్ జోన్‌లోనే ఉండాలి. సప్లై జోన్‌లోనే ఉండాలి. బట్ ఈ హైని బ్రేక్ చేసి గాని కింద ఫాల్ అయిందంటే ఒక విధంగా ఇక్కడ సెల్లర్స్‌ది వీక్‌నెస్ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అన్నీ పెండింగ్ ఆర్డర్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే కిందకొస్తదో మనం అక్కడి నుంచి ఫిబ్ లెవెల్స్ పెట్టుకొని ఈ డిస్కౌంట్ లెవెల్ నుంచి ఈ హైని బ్రేక్ చేసి తర్వాత ఉన్న రీసెంట్‌గా ఉన్న ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉంటదో పైన అక్కడి వరకు వెళ్దాం అని చెప్పి. సేమ్ ఇదే సినారియో మనకి ఈరోజు బుల్లిష్ సైడ్ అయింది. మీకు నేను చెప్పినట్టు చూడండి. ఇది ఇప్పుడు డిమాండ్ ఇప్పుడు మనకి. ఈ డిమాండే కదా! ప్రీవియస్‌గా పుల్ బ్యాక్‌ని బ్రేక్ చేసింది హైని. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ మిటిగేషన్‌కొచ్చిందో ఈ డిమాండ్ దగ్గరికి ఇది చూడండి. డిమాండ్‌కి ఇక్కడ మిటిగేషన్ వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ బయర్స్ కంట్రోల్ తీసుకొని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. బట్ ఏం చేశారు? మళ్ళీ ఇక్కడి నుంచి సప్లై అనేది ఎక్కడి నుంచి రాలేదు. అది జస్ట్ ఒక చిన్న పుల్ బ్యాక్‌లో ఉన్న సప్లైని మిటిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ కిందకొచ్చింది. వచ్చిన తర్వాత ఈసారి ఏమైంది? చూడండి. హ్మ్.
ఈ లో ఉంది ఈ లో ప్రీవియస్ లో ఏదైతే ఉందో దాన్ని మాత్రం బ్రేక్ చేసి స్వీప్ చేసింది. అండ్ ప్రీవియస్‌గా ఉన్న కొన్ని పెండింగ్ ఆర్డర్స్‌ని ఫుల్‌ఫిల్ చేసింది. అంటే ఎక్కడో ఒక దగ్గర ఈ డిమ్ సారీ ఎక్కడో ఒక దగ్గర ఈ డిమాండ్ అనేది వీక్ అవుతుంది. వీక్ అవుతున్నప్పుడు ఏం చేయాలి మనం? ప్రీమియం నుంచి సెల్ చేయాలి. సో, మన లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడుంది? లాస్ట్ పుల్ బ్యాక్ మనకి కంప్లీట్‌గా ఈ పైనుంచి ఉంది. అంటే మార్నింగ్ ఇక్కడి నుంచే కదా ఫాలో అయింది. సో, ఇక్కడి నుంచి మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుందాం. అండ్ మన గ్రీన్ కలర్ జోన్‌కి ప్రీమియంలోకి వెళ్తే మనం అక్కడి నుంచి ఎంట్రీ తీసుకొని ఈ లోన్ బ్రేక్ చేద్దాం. ఎందుకంటే ఇది వీక్ డిమాండ్. ఆల్రెడీ సెల్లర్స్ అనేది స్ట్రాంగ్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేసింది. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ లోన్ బ్రేక్ చేసిందో. సో, నేను ప్రీమియంకి వెళ్ళిన వరకు వెయిట్ చేస్తున్నాను. ప్రీమియంలో నాకు ఇది ఒక సప్లై ఉంది. ఈ సప్లై ట్యాప్ చేసిన తర్వాత నేను ఫాల్ అంటే ఆశిస్తున్నానని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు అక్కడి వరకు వెళ్తేనే మనం ట్రేడ్ తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి రీబాలెన్సింగ్ చేసుకోవడానికి పై వరకు వెళ్తది ప్రీమియంకి. ప్రీమియం నుంచి మనం కంటిన్యూ చేద్దాం ట్రెండ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నా. సో, ఒక నిమిషం మళ్ళీ అండ్ కంప్లీట్‌గా చూడండి. ఇది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా తను ప్రీమియంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫాల్ అనేది స్టార్ట్ చేసింది. అంటే మనకి సప్లై గురించి మనం వెయిట్ చేస్తున్నాం. బట్ సప్లైలో వెళ్ళకముందే ఇది ప్రీమియంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రీమియం నుంచి కూడా మనకి ఫాల్ అనేది కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలేకపోయాను. ఈ లో గాని స్వింగ్ బ్రేక్ చేసిందంటే సప్లై అనేది ఇంకా ఎర్లీ సప్లైని ముందే ఇంట్రడ్యూస్ చేస్తుందని చెప్పి. ఈవెన్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఎంట్రీ దొరికినా స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇది ఒక ఇండ్యూస్మెంట్. ఇది ప్రాపర్‌గా సప్లై నుంచి ట్యాప్ అయ్యి రావట్లేదు. సో, ఇక్కడ నుంచి నేను బయింగ్ సైడ్ వెళ్ళాను, సెల్లింగ్ సైడ్ వెళ్ళాను. ఇన్ కేస్ ఏమైనా ఎంట్రీస్ ఉంటే మాత్రం నేను మెన్షన్ చేస్తాను. ఇంకొక 1 అవర్ ఉంది మార్కెట్‌లో ట్రేడ్ చేయడానికి. ఓకే. ఈవెన్ సేమ్ ఇలాగే మార్కెట్ ఈ పుల్ బ్యాక్ నుంచి కింద నుంచి ఎప్పుడైతే పైకెళ్ళిందో నేను మళ్ళీ డిస్కౌంట్ లెవెల్కి వస్తే ఇక్కడ నుంచి బై చేద్దాం అనుకున్నాను. ఇక్కడ నుంచి బై చేద్దాం ఈ సప్లై వరకు అనుకున్నా. బట్ ఈసారి కూడా డిస్కౌంట్‌లో రాలేదు. డిస్కౌంట్ రాకముందే ఎర్లీగానే మళ్ళీ ఇంకోసారి పుల్ బ్యాక్ తీసుకుంది. అప్పుడు ఏమవుతది ఈ ఫిబ్ లెవెల్స్ అనేది ఎక్స్టెన్షన్ అవుతది. ఇంకా ప్రీవియస్ ఇండ్యూస్మెంట్ ఎక్కడ కలెక్ట్ చేసుకోలేదు కాబట్టి. సో, ఇప్పుడు మన డిస్కౌంట్ లెవెల్ ఎక్కడుంది? ఈ ఈ లెవెల్ 48,713 దగ్గర ఉంది. అండ్ ఎగ్జాక్ట్‌గా 48,713 దగ్గరికి వచ్చిన తర్వాత డిస్కౌంట్ లెవెల్‌లో ట్యాప్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి బుల్లిష్ ట్రేడ్ ఇస్తే అంటే డిస్కౌంట్‌లో ఆల్రెడీ వచ్చింది కదా! బట్ డిస్కౌంట్‌లో వచ్చి అండ్ ప్రీవియస్ పుల్ బ్యాక్‌లో ఇది డిమాండ్ కూడానా ఏదైతే ఈ హైని బ్రేక్ చేయడానికి పొటెన్షియల్ పెట్టుకున్నది ఇది ఒకటే పుల్ బ్యాక్. సో, ఇది ఒక ఇండ్యూస్మెంట్ డిమాండ్ మనకి ఇండ్యూస్మెంట్ చేయడానికి. బట్ మన టార్గెట్ ఇంకా అవ్వలేదు కదా! బయర్స్ టార్గెట్ ఇంకా ఫుల్‌ఫిల్ అవ్వలేదు. వాళ్ళు ఇంకా ప్రీమియంకెళ్ళాలి. ప్రీమియంలో ఉన్నారు గానీ ప్రీమియం నుంచి ఎక్కడి నుంచి ఫాలో అవ్వట్లేదు. జస్ట్ ఒక పుల్ బ్యాక్ ఆర్డర్ బ్లాక్ నుంచే ఫాలో అవుతున్నారు. నేను ఆరిజిన్ వరకు తీసుకెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాను. సో, ఇన్ కేస్ ఇది గాని హోల్డ్ చేసి అంటే ఇప్పుడు ఇంకా 1 మినిట్ ఉంది ఎగ్జాక్ట్‌గాన. ఈ క్యాండిల్ హై గాని బ్రేక్ చేసినట్టయితే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు 5 మినిట్స్ క్యాండిల్ ప్రకారం. మీరు రిస్క్ రివార్డ్ అనేది కూర్చుంటున్నట్టయితే ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసినట్టయితే ఈ స్టాప్ లాస్ కిందన 30, 40 పాయింట్స్‌కి అంటే ప్రీవియస్ స్వింగ్ ఆల్రెడీ కాబట్టి చాలా వరకు మిటిగేషన్ అయిపోయింది. సో, ఈ విధంగా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ హైని బ్రేక్ చేయడానికి, దాని తర్వాత ఇక్కడి వరకు మిటిగేషన్‌కి. సో, 1:2 కూర్చుంటుంది. ఆల్మోస్ట్ 1:3 కూర్చుంటుంది. సో, ఈ విధంగా రిస్క్ తీసుకోవచ్చు. వెయిట్ చేసి చూద్దాం ఎంట్రీ దొరుకుతదో లేదో అనేది. ఇన్ కేస్ సెల్లింగ్ సైడ్ వచ్చిందంటే నేను ఇంట్రెస్టెడ్‌గా ఉండను. సెల్లింగ్ సైడ్‌కి నేను ఇంట్రెస్టెడ్‌గా ఈ క్యాండిల్ ఏదైతే 11:50 క్యాండిల్ ఉందో, ఆ క్యాండిల్‌కి వచ్చే వరకు నేను ఇంట్రెస్టెడ్‌గా ఉండను సెల్లింగ్ సైడ్‌కైతే అక్కడి వరకు డిమాండ్ ఉంది. బట్ సెల్లింగ్ సైడ్‌కైతే నేను తక్కువ మూవ్‌మెంట్‌కే స్కోప్ ఉంది. చూడండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 26 పాయింట్స్‌కి. సో, నాకు అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి ఇంట్రెస్టెడ్‌గా వెళ్ళాను. బట్ ఈ హై బ్రేక్ చేస్తే మాత్రం ఈ 70, 60 పాయింట్స్‌కి నేను ఈజీగా గ్రాబ్ చేసుకోవచ్చని స్కాల్పింగ్‌కి వెయిట్ చేస్తున్నా. బట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇన్ కేస్ ఇక్కడ నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదంటే మీకు టూల్ తీసి చూపిస్తాను. ఇది మన ఒక డిమాండ్ కదా! వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాప్ అయింది. ట్యాప్ అయిన తర్వాత మార్కెట్ మూవ్‌మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఫాల్ చేసి ప్రీవియస్ లోన్ బ్రేక్ చేసి ఇక్కడ ఇంకా మిటిగేషన్ జోన్ ఏదైతే ఉందో దాన్ని మిటిగేట్ చేసింది. అంటే ఏంటి ఒక విధంగా ఇక్కడ డిమాండ్ మళ్ళీ వీక్ అయినట్టు. సేమ్ ఇక్కడ ఈ సినారియో ఏదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ కూడా అవుతుంది. సో, డిమాండ్ వీక్ అవుతున్నప్పుడు మనకు ఒక ప్రాపర్ సప్లై కావాలి కదా! ప్రాపర్ సప్లై ఎక్కడ ఉంది? ఆల్రెడీ ఇక్కడ పుల్ బ్యాక్‌లో ఇది లో, ఇది హై. మీకు మార్క్ చేసి చూపిస్తాను. ఓకే. ఇది లో, మళ్ళీ ఇది హై, మళ్ళీ ఇది లోవర్ లో, ఇది మన హైయెస్ట్ పాయింట్. ఓకే. అండ్ ఈ హైయెస్ట్ పాయింట్ తర్వాత ఈ లోవర్ లోని మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ కొత్త లోవర్ లో క్రియేట్ చేసింది. ఇక్కడ కొత్త లోవర్ హై క్రియేట్ అయింది. ఇన్ కేస్ ఈ లోవర్ హై గాని బ్రేక్ అయిపోయిందంటే
మనకి సప్లై ఇక్కడ వీక్ అవుతున్నట్టు. ఇది గాని హోల్డ్ చేసి మార్కెట్ ఎప్పుడైతే కంటిన్యూ చేస్తదో, అంటే ఈ క్యాండిల్ లో బ్రేక్ చేస్తే మనం కంటిన్యూ చేయొచ్చు ఈ లెవెల్ వరకుని. సో, ఈ సినారియో కూడా జరగొచ్చు. మనం బోత్ సైడ్స్ ఆలోచించాలి. సో, ఏ సైడ్ నుంచి మనకి ఎంట్రీ దొరుకుతదనేది మనమే వెయిట్ చేసి చూడాలి. బట్ ప్రెజెంట్ నేనైతే ఒక చిన్న స్కాల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగాన ఒక చిన్న రిస్క్. ఆల్రెడీ సప్లై చాలా వీక్‌గా ఉంది. నేను ఒక సినారియో‌లోనే నేను ఈ హైని బ్రేక్ చేద్దాం అని చెప్పి, ఎందుకంటే స్టాప్ లాస్ కూడా చాలా చిన్నదే కూర్చుంటుంది. సో, ఇక్కడ వెయిట్ చేసి చూద్దాం. ఎంట్రీ అయితే తీసుకున్నాను నేను. టార్గెట్ రీచ్ అవుతదో లేదో అనేది. ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ నడుస్తుంది. చూద్దాం టార్గెట్ హిట్ అవుతదో లేదో అనేది. మార్కెట్‌లో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాక ఆహ్, నాకు ఇంకోటి తెలుసు అర్థమవుతుంది ఏంటంటే, మార్కెట్ ఇప్పుడు ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే బయర్స్ లిక్విడిటీ ఇప్పుడు సెల్లర్స్ లిక్విడిటీ ఎక్కడుంది? చాలా పైనుంది. ఇక్కడుంది. ఇంకా దాని తర్వాత పైనుంది. సో, దానికంటే ముందు బయర్స్ లిక్విడిటీ ఎంతవరకు క్రియేట్ చేశారో చూద్దాం. ఈ రెండిటి కిందన బయర్స్ లిక్విడిటీ ఉంది. దీని కింద బయర్స్ లిక్విడిటీ ఉంది. దీని కింద కూడా బయర్స్ లిక్విడిటీ ఉంది. సో, అందరికంటే క్లోజెస్ట్ పాయింట్‌లో లిక్విడిటీ ఎవరిది ఎక్కువ ఉంది అనంటే బయర్స్‌దే ఉన్నాయి. సో, ఇంకోటి ఇది డిస్కౌంట్‌లో నుంచి వెళ్తుంది ఒప్పుకుంటా. ఈ మూవ్‌మెంట్ ఏదైతే ఇప్పుడు ఈ పుల్ బ్యాక్ వచ్చిందో ఇదొక డిస్కౌంట్ ఈ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో ఈ డిస్కౌంట్ లెవెల్ నుంచి వెళ్తుంది. బట్ డిస్కౌంట్‌లో ఏమైనా డిమాండ్ ఉందా అంటే నేను ఓన్లీ లాస్ట్ పుల్ బ్యాక్‌లో ఉన్న డిమాండ్ నుంచే ట్రేడ్ తీసుకున్నాను. అదొకటే హోప్ పెట్టుకొని. బట్ ఇక్కడ కూడా బయర్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు కదా! అంటే బయర్స్ ఇక్కడి నుంచి కూడా పైకి తీసుకెళ్లారు కదా! సో, వాళ్ళది కూడా స్టాప్ లాస్ దీని కింద ఎక్కడో పెట్టుకొని ఉంటారు కదా! నా ఇంకో సైడ్ నుంచి ఆలోచిస్తే ఈ బయర్స్ లిక్విడిటీ తీసుకున్నాక అంటే స్టాప్ లాస్ హంట్ చేసిన తర్వాత ఆల్రెడీ డిస్కౌంట్‌లో ఉంటుంది. ఇంకొద్దిగా డిస్కౌంట్‌లోకి వస్తది. ఇంకెక్కడైనా డిమాండ్ ఉంటే అక్కడి నుంచి మళ్ళీ మూవ్‌మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇది మన లాస్ట్ పుల్ బ్యాక్ కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచి మూవ్‌మెంట్ అయిన తర్వాత ఇన్ కేస్ వరస్ట్ కేస్‌లో అవ్వలేదనుకుందాం. సో, ఇక్కడ లిక్విడిటీ ఉంటది. దీని కింద కూడా లిక్విడిటీ ఉంది అంటే స్టాప్ లాస్‌లు ఉన్నాయి కాబట్టి దాన్ని గ్రాబ్ చేసుకొని కూడా మూవ్‌మెంట్ పైకి వెళ్ళొచ్చు. లేదంటే దాన్ని గ్రాబ్ చేసుకున్న తర్వాత ఒక ప్రాపర్ సపోర్ట్ అనేది ఉండాలి కదా! లైక్ డిమాండ్ ఉండాలి కదా! మనకి లాస్ట్ మళ్ళీ ఇంకో డిమాండ్ ఎక్కడుంది? ఇదొక చిన్న పుల్ బ్యాక్ ఉంది ఇంటర్నల్‌లో. సో, ఇక్కడి వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ హైని రీచ్ అయ్యే వరకు కూడా టార్గెట్స్ పెట్టుకోవచ్చు ఇలా కూడాన. సో, ఇలాగ 2 సైడ్‌ల నుంచి ఆలోచిస్తున్నాను నేను. ఇన్‌కేస్ స్టాప్ లాస్ హిట్ అయితే నేను మళ్ళీ ఇక్కడ నేను ఎగ్జిట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇంకో ఎంట్రీ ఉంటే సి సైడ్‌కి ఇంట్రెస్టెడ్ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ప్రీమియంకెళ్ళలేదు. డిస్కౌంట్ నుంచే మళ్ళీ ఫాల్ చేస్తున్నారు అంటే ఆహ్, ఇది పెద్ద ప్లేయర్స్‌ని అంటే సెల్లింగ్ ప్రెషర్ ఉంది ఒప్పుకుంటా. కానీ ఒక్కసారి బయింగ్ వచ్చినప్పుడు ఇదంతా ఆల్రెడీ మిటిగేట్ అయిపోయి వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ మనం ఎన్ని సప్లైలు పెట్టుకున్నా అది యూజ్‌లెస్ అయిపోద్ది ఒకసారికి. అందుకే నేనేమొచ్చేసి హెల్తీగా సెల్లింగ్ రావాలి అనుకుంటే నేను ప్రీమియంకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సెల్ చేయాలనుకుంటున్నాను. సో, చూద్దాం. ప్రెజెంట్ అయితే కరెంట్ ఈరోజు డేట్‌కి ఇప్పుడున్న మార్కెట్ లైవ్‌లో మనం ఫస్ట్ టార్గెట్ అయితే ఈ 53 పాయింట్స్ ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తదని. హైని బ్రేక్ చేసిన తర్వాత మనం ఆల్మోస్ట్ ఒక 20 పాయింట్స్ పైన ఉంది కాబట్టి అక్కడ కూడా రీచ్ అయ్యి మన టార్గెట్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి సప్లైలో ఏదైనా ఉంటే మనం నెక్స్ట్ డేకి బీటీఎస్టీగా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. లేదంటే అక్కడే మనకి వెంటనే దొరికితే మళ్ళీ అక్కడి నుంచి మనం సెల్లింగ్ చేద్దాం. ఓకే. నార్మల్‌గా ఎప్పుడూని మన సైకాలజీ అనేది బిల్డ్ చేసుకొని ఉండాలి. నేను పెట్టిన క్యాపిటల్‌కి ఆల్మోస్ట్ నాకు ఒక 5% వచ్చిన స్కాల్ప్‌లో నేను ఎగ్జిట్ అయిపోతాను. ప్రెజెంట్ మార్కెట్ అంతా సైడ్ వేలో ఉంది. సో, నేను పెట్టుబడికి నాకు ఒక 5-6% వచ్చినా నేను ఎగ్జిట్ అయిపోవడానికి కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే కంప్లీట్‌గా సైడ్ వే మూవ్‌మెంట్ ఉంది. టైమ్ డీకే అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఓకే. మార్కెట్‌లో ఇప్పటికి ప్రాఫిట్ కొద్ది గొప్ప నడుస్తుంది. అండ్ నేను ఇప్పుడు నా స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటాను. ప్రీవియస్‌గా ఇప్పుడు దీని కింద పెట్టుకున్నాం కదా! ఇప్పుడు నేను నా స్టాప్ లాస్ ఈ క్యాండిల్ కిందనే పెట్టుకుంటా. 225 క్యాండిల్ ఏదైతే ఉందో దాని కిందనే నా స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ పోతాను. దానికంటూ ఒక రీజన్ ఉంది. ఇది నా ఈ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 215 క్యాండిల్ ఈ హై నాకొక రెసిస్టెన్స్ కిందన కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ హై గాని బ్రేక్ చేసినట్టయితే నాకు ఇంకా ఆపడానికి ఇంకేం లేదు. డైరెక్ట్‌గా నా టార్గెట్ వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ ఈ క్యాండిల్ లో బ్రేక్ అయినట్టుంటే బయర్స్ అనేది వీక్‌నెస్‌గా ఉన్నారు. సో, ఇది ఎలాగో ఇండ్యూస్‌మెంటే కాబట్టి ఈ ఇండ్యూస్‌మెంట్ లెవెల్‌ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ. అండ్ ప్యారలల్‌గా ఇక్కడి వరకు మనకి టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ టార్గెట్ అయితే 48,650 వరకు. నా స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకున్నాను. 228 కొన్నాను. 218 స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ప్రీమియంలో 10 పాయింట్స్ పెట్టుకున్నాను. అంటే అక్కడ చార్ట్‌లో 20 పాయింట్స్ చూపిస్తుంది. సో, నేను 10 పాయింట్స్ పెట్టుకున్నాను. చూద్దాం వెయిట్ చేసి టార్గెట్ అనేది రీచ్ అవుతదో లేదో అనేది. ఓకే.
ఇక్కడ నుంచి మనకి ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ చేసినట్టయితే డబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది లోవర్ టైం ఫ్రేమ్లో కూడా. అండ్ పైనంతా లిక్విడిటీ హ్యాంగ్ అవుట్ అయ్యి ఉన్నది. ఇక్కడ డబల్ త్రిబుల్ అన్ని బాటమ్స్, అన్ని టాప్స్ అండ్ ట్రెండ్ లైన్ కూడా ఉంది. సో ఎక్కువ శాతం బ్రేక్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి నాకు పై సైడ్. వెయిట్ చేసి చూద్దాం. ఈవెన్ ఒకసారి మనం ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి ఇంకా కిందకు వచ్చినా మనం ఇంకా ప్రాఫిట్లో నడుస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం చూసిన ప్రీమియంలో కూడా మంచి రిజల్ట్స్ రావడం. సో ఆల్మోస్ట్ మన టార్గెట్ రీచ్ అవ్వకముందే నాకు 5% వచ్చేస్తుంది. అలాంటప్పుడు మూమెంట్ చాలా గట్టిగా రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వెయిట్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ టాప్ లాస్ హిట్ అయినా ప్రీమియంలో అంత పెద్ద డీకే ఏమి రాలేదు నాకైతే. సో నేను వెయిట్ చేస్తున్నాను. నా 10 పాయింట్స్ ఏదైతే ఉందో అది కానీ బ్రేక్ అయిపోతే నేను ఎగ్జిట్ అయిపోవడానికి. సో చూద్దాం. ఇప్పుడు ఇంకా 226లోనే ఉంది. ఆల్మోస్ట్ నా 5 to 6% టార్గెట్ ఇక్కడే వచ్చేస్తుంది ఈవెన్ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి చూస్తే. నేను ఎందుకు స్టాప్ లాస్ అనేది తీసుకోలేదంటే మన ఫస్ట్ స్టాప్ లాస్ దీని కిందనే ఉండేది అండ్ అక్కడ స్వీప్ చేసింది. స్వీప్ చేసినా మన ప్రీవియస్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉండేది కదా. సో అందుకనే నేను వెయిట్ చేశాను, ఎందుకంటే అది డిస్కౌంట్లో కూడా ఉంది. సో నేను ఇంకా కాస్ట్ టు కాస్ట్ అంటే ప్రజెంట్ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్నాను కాబట్టి ఇంకా వెయిట్ చేస్తాను. స్టాప్ లాస్ ఇవ్వడానికనే నేను రెడీగానే ఉన్నాను. నాకు తెలిసి అయితే ఇక్కడ నుంచి బుల్లి సైడ్ వెళ్ళాలి. వితౌట్ ప్రీమియంకి వెళ్ళకుండా మార్కెట్ ఫాలో అవుతుందంటే ఎక్కడో హెల్దీ సెల్లింగ్ అయితే లేదు. అందుకని వెయిట్ చేస్తున్నా. స్టాప్ లాస్ అయితే వదులుకోవడానికి నేను రెడీగానే ఉన్నా. చాలాసార్లు చెప్పినట్టు ఆల్రెడీ ఈ డిమాండ్ నుంచి మార్కెట్ మూవ్ అవ్వాల్సింది కాస్త మూవ్ అవ్వకుండా మళ్ళీ ఇంకోసారి ప్రీవియస్ లోనే బ్రేక్ చేసింది. అంటే ఎక్కడో డిమాండ్ అనేది వీక్గా ఉన్నారు. అండ్ మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నా లైక్ ఈ లెగ్లో ప్రీమియంలో మనకి ఏమైనా సప్లై ఉందంటే ప్రాపర్ సప్లై అంటూ ఏం లేదు. బట్ ప్రీమియంకి వెళ్ళిన తర్వాత అంటే గ్రీన్ జోన్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు డబుల్ బాటమ్ చేస్తుంది. సో లిక్విడిటీ ఇక్కడ కింద చాలా ఎక్కువ క్రియేట్ అయ్యి ఉంటుంది. సో మ్యాక్స్ ఏంటంటే సెల్లర్స్ ఇక్కడ వరకు బయర్స్ ఇక్కడ వరకు తీసుకెళ్ళి సెల్లర్స్ ఇక్కడ నుంచి యాక్టివ్ అవ్వచ్చు. సో నేనైతే ఒక 6,000 అలా వస్తే ప్రాఫిట్ నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఆల్మోస్ట్ మన టార్గెట్ రీచ్ అయిపోయింది 6,000కి ఆ ఒక్క స్పైక్లోనే. సో నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయింది అది. సో ఆల్రెడీ మీకు లాజిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు ఏంటి అనేది. ఆల్రెడీ ఇక్కడ ప్రీమియంకి రీచ్ అవుతే మనం ఇక్కడ ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పారు. సో నేను 250కి పెట్టుకున్న టార్గెట్. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రీమియంలో ఎంట్రీ అయింది, అక్కడి నుంచి రిజెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది లో బ్రేక్ చేసినట్టయితే, గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసినట్టయితే మనం ఇంకా సెల్లింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అంతే ఈ వీడియోలో. రేపటి వ్యూ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఎంత వీక్నెస్ ఉన్నప్పుడు బయింగ్ సైడ్ది మ్యాక్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ సప్లై ఉంది అండ్ ప్రీవియస్గా మన ప్రీమియం లెవెల్స్లో కూడా మనం సెల్లింగ్ చేయొచ్చు. సో ఎలాగైనా మనం ట్రేడ్ చేయొచ్చు. బట్ మ్యాక్స్ సెల్లింగ్ సైడే నేను ఉంటాను. ఓకే.